అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వానికి మోకాలడ్డటం జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత అభ్యర్థనకు పదే పదే చైనా అడ్డుపడుతున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్స్ సదస్సు కోసం గోవా వచ్చిన జిన్పింగ్తో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తున్నారు. ఉరి ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మిత్రదేశం పాకిస్తాన్కే చైనా ఒత్తాసు పలుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాల్సిన ఆవశ్యకతను జిన్పింగ్కు మోదీ మరోమారు వివరిస్తున్నట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా చేపట్టిన ఆర్థిక నడవ నిర్మాణం అంశంపైన జిన్పింగ్తో మోదీ చర్చిస్తున్నట్లు తెలిసింది.再次欢迎阁下到维度访问，在各方的共同努力下，20多集团领导人常州峰会取得了丰硕的成果，表示哀悼，为遇难者家属表示慰问。Mr. Prime Minister, it's my great pleasure to meet you again in the beautiful state of Goa. Last month, we met in Hangzhou. 办好金砖国家领导人，我很